డిఎస్సిలో మనం డేటా స్ట్రక్చర్ని 2 వేస్లో స్టోర్ చేస్తాం. సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేసేది ప్రిమిటివ్ అని, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసేది నాన్ ప్రిమిటివ్ అని అంటాం. అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేసి ఓన్లీ సింగిల్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇంటిజర్, ఫ్లోట్, బెలూన్ అండ్ పాయింటర్. ఈ డేటా టైప్స్ అన్నీ కేవలం ఒక్క డేటా టైప్ మాత్రమే స్టోర్ చేస్తాయి, అంటే సింగిల్ వాల్యూస్ మాత్రమే. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి మల్టిపుల్ డేటాని స్టోర్ చేస్తాయి. ఈ నాన్ ప్రిమిటివ్లో 2 వేస్లో డివైడ్ చేస్తాం, లీనియర్, నాన్ లీనియర్ అని. లీనియర్ డేటా స్ట్రక్చర్లో డేటా స్ట్రైట్ లైన్గా స్టోర్ అవుతుంది. లీనియర్ని మళ్ళీ 2 వేస్లో డివైడ్ చేస్తాం, డైనమిక్ అని, స్టాటిక్ అని. స్టాటిక్ అంటే ఏం చేంజ్ ఉండదు, స్ట్రైట్ లైన్లోనే ఫిక్స్ డేటాని స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్కి బస్సులో సీట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి కదా, అలానే లీనియర్లో ఉన్న స్టాటిక్ డేటాని అరేలోనో స్టోర్ చేస్తాం. డైనమిక్ వచ్చేసి డేటా స్ట్రైట్ లైన్లోనే స్టోర్ అవుతుంది, కానీ ఫిక్స్డ్ డేటాగా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రూమ్లో పీపుల్స్ వస్తుంటారు, వెళ్తుంటారు, అలానే డైనమిక్ డేటాని లింక్, లిస్ట్, స్టాక్ అండ్ క్యూ త్రూగా స్టోర్ చేస్తాం. ఇలా నాన్ ప్రిమిటివ్లో లీనియర్ పార్ట్ను స్ట్రైట్ లైన్లోనే మల్టిపుల్ డేటాని స్టోర్ చేస్తాం. అందులో స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ డేటాను, డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నాన్ లీనియర్ వచ్చేసి డేటా స్ట్రైట్ లైన్గా స్టోర్ చేయదు, లీనియర్ మాత్రమే స్ట్రైట్ లైన్గా స్టోర్ చేస్తుంది. నాన్ లీనియర్లో ఎగ్జాంపుల్ ట్రీ అండ్ గ్రాఫ్గా స్టోర్ చేస్తాం. ట్రీ వచ్చేసి పేరెంట్ చైల్డ్ లాగా డేటా స్టోర్ అవుతుంది. గ్రాఫ్లో వచ్చేసి కనెక్షన్స్ లాగా డేటాని స్టోర్ అవుతుంది. ఇలా డేటా స్ట్రక్చర్ని మనం డిఫరెంట్ వేస్లో అండ్ ఆర్డర్ వేలో స్టోర్ చేస్తాం. ఓకే. And is